మహేసా ముస్తాబై ఇట్లా వచ్చేసా మహేసా ముస్తాబై ఇట్లా వచ్చేసా. హాయ్ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. అందరు బాగున్నారా? కాలేజ్ లో యాన్యువల్ డే ఫంక్షన్ అయినా, కల్చరల్ ఈవెంట్స్ అయినా, అది స్టేజ్ మీద అయినా సరే, క్లాస్ రూమ్ లో అయినా సరే, సోషల్ మీడియా యాప్ లో అయినా సరే, రచ్చ చేయాలి, ఎనర్జీ చూపించాలంటే రిషి కాలేజ్ స్టూడెంట్స్ తర్వాత స్టూడెంట్స్ కూడా రెడీ ఉన్నారు కాబట్టి ఒక క్రేజీ క్వశ్చన్ తోని స్టార్ట్ చేద్దాం. క్రేజీగా ఆలోచించండి. నువ్వు చాలా తెలివైన దానివి, అమ్మో నీకు చాలా తెలివి ఉన్నది అని మీ ఫ్రెండ్స్ ని చూసి లేకపోతే మీ ఇంటి వాళ్ళని చూసి ఎప్పుడు అని అనిపిస్తుంది? ఎవరన్నా ఫాలో చేసి బాయ్ ఫ్రెండ్ లా ఉంటావా అంటే నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పినప్పుడే తెలివిగా ఫీల్ అవుతా. అబద్ధం ఎందుకు, అది నిజం కూడా అవ్వచ్చు కదా. ఉన్నారా ఎవరైనా స్పెషల్ పర్సన్? నో 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 నో. టీచర్లు ఉన్నారు కదా, నువ్వెందుకు చెప్తావులే. ఎగ్జామ్స్ టైంలో మన ఫ్రెండ్స్ కి కంటిన్యూస్ గా రీల్స్ షేర్ చేసి మనం ఏం చదవలేనట్టు యాక్టింగ్ చేసి స్కోర్ మాత్రం మనకే టోటల్ స్కోర్ వచ్చిన తర్వాత ఏం చదవలేదురా అని ఫ్రెండ్ అడిగినప్పుడు నాకు ఒకటి అర్థం కాదు, గర్ల్స్ ఎలాంటి రీల్స్ ఫార్వర్డ్ చేసుకుంటారు చెప్పవా? మేము ఎలా వైప్ చేస్తామంటే రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి కదా అలాంటివి, వెయ్యిరా చీ వెయ్యిరా వెయ్యిరా. ఓకే, ఇక్కడ ఎవరన్నా డేరింగ్ ఆన్సర్ చేయగలుగుతారా? అమ్మాయిలు ఎలాంటి రీల్స్ ఫార్వర్డ్ చేసుకుంటారు? లైకులు కొట్టలేని రీల్స్ షేర్ చేసుకుంటాం. ఓ ఫస్ట్ మేడం ఇట్రండి. మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్ యా, వెరీ గుడ్. ఎక్కడన్నా ప్లగ్ లో వీలు పెట్టారా? మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. గట్టిగా చెప్పండి. వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. హాయ్ మేడం, వాట్స్ యువర్ నేమ్? శ్రవంతి. శ్రవంతి గారు ఏం చేస్తుంటారు? బీకామ్ ఫైనల్ ఇయర్. ఇంత అందంగా ఉంటారేంటి బాబు? ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్ బీకామ్ చేసిన తర్వాత కామ్ ఉండడం లేకపోతే ఇంకేమైనా అల్లరి చేద్దామనా? లేదు, మంచి అల్లరి చేసే ఏదన్నా డాన్స్ ఏదన్నా చూసుకుందామని. నాకు డాన్స్ అంటే ఇష్టం. ఇప్పటివరకు ఏం చేయలేదే? సాంగ్ బాలే అన్న. సాంగ్ నాకు మంచి సాంగ్ బాగాలేదా? పెడితే మేము బాగా చేస్తాం. మంచి పాట అంటే ఏ భయ్యా? రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. అరే వా, వెరీ గుడ్ వెరీ గుడ్. మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు. జయదకి విరుడులో అత్లెక్కు సుందరిలో చిరంజీవి గారి పక్కన. మేడం మీరే కదా ఆయన హెయిర్ స్టైలిస్ట్? మీ పేరెంట్ శ్రీదేవి గారు? దీప. దీప గారు ఏం చేస్తుంటారు? ఆఫీస్ ఇన్ఛార్జ్ అండ్ లైబ్రేరియన్. అలా ఒక రౌండ్ వేసి రండి. ఇది డాన్స్ లాగా లేదు, మీ చీర యాడ్ లాగా ఉంది.
ఆయన నా వచ్చి నేమ్ This is Akshaya, అక్షయ, వాట్ యు డూ? BCom first year. ఆయన నా వచ్చి నేమ్ మీనాక్షి, మీనాక్షి, వాట్ యు డూ? BCom ఫస్ట్ ఇయర్. మేడం, పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుంది? చాలా కష్టంగా ఉంటది. అంటే పెళ్లి అవ్వాలి కదా ఫ్యూచర్, ఇట్లా ఫస్ట్ భయపడుతుంది. బాగా చదువుకోవాలి, జాబ్ చేయాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్నాక మంచిగా చదువుకున్నాక మొగుడు జాబ్ వద్దంటే హస్బెండే జాబ్ వద్దన్నాక ప్రాబ్లం లేదు, చూసుకుంటాడు కదా, ఏదైనా అడగొచ్చు. వి హావ్ ఎ రైట్ టు ఆస్క్ హిమ్. అంటే పెళ్లి ఓకే కదా? మేడం, మీ పేరు మేడం? దివ్య సార్, దివ్య గారు ఏం చేస్తుంటారు? కంప్యూటర్ ల్యాబ్. ఇన్ఛార్జ్. ఎస్. నా చేతిలో కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలు ఇక్కడ నిలిచిన వాళ్ళు తల మీద ఇలా పట్టుకుంటారు, అవతలలో కనబడుతుంది. ఈ పదం వాడకుండా ఈ పదం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పదం చెప్పాలి. పొరపాటున ఈ పదం మీరు చెప్పేటప్పుడు వాడారనుకోండి, టాటా బాయ్ బాయ్. ఫస్ట్ ఈ టీమ్ తో ఆడదామా? అటు వెళ్ళాం మనం. ఫేస్ ని ఇంకోటి తెలుగులో అంటారు. మొక్కం, ఒకరిని ఎవరైనా తిట్టాలంటే చెత్త మొక్కం. ఛాన్స్ తీసుకొని మిమ్మల్ని అన్నది మేడం. మీ మమ్మీ ఏమని తిడతారు? ఫైర్, ఫైర్ ఇన్ తెలుగు. తెలుగులో నిప్పుని ఏమంటారు? నువ్వు మండే సూర్యుడు లాగా ఉండాలమ్మా. నెక్స్ట్ అగ్ని మొక్కం. నిన్ను మీ మమ్మీ రోజు పొద్దున ఏం తిడుతుందో ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నేను తిట్టేది అదే. చూడు నీ మొహం మండ. దెయ్యం చూడగానే మనకి ఏమైతుంది? భయం. చాలా మంటేస్తుంది. మిర్చి తింటే ఏమవుతుంది? కారం. భయంకరం. అలా ఒక్కొక్కటి విడిదీసి పని చెప్తావా? ఇది ఒక యానిమల్ పేరు. మగధీర మూవీలో రామ్ చరణ్. గుర్రం. భయంకరమైన గుర్రం. సైట్ ఉందా నీకు? ఫస్ట్ వర్డ్ కరెక్టే, సెకండ్ది మనం పడుకునే ముందు పడుకున్న తర్వాత వస్తుంది సౌండ్. భయంకరమైన పీడకల. సౌండ్ వస్తుంది. గురక. భయంకరమైన గురక. రైట్ ఆన్సర్. మారు ముంత చోడు చింత. నీ బాయ్ ఫ్రెండ్ పక్కన ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను చూసినప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడు? వాడు చూడడం కాదు, ఈమె వాడిని చూస్తా అంటాడు. నీ మొహం మండ. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ పక్కన ఉన్నప్పుడు నువ్వు వేరే అబ్బాయిని చూసినప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను ఏమంటాడు? తిడతాడు. ఏమని తిడతాడు? సిగ్గులేదా? ఇంకొకటి ఈ కన్ను ఈ కన్ను. కన్నింగ్ ఫ్రెండ్. చూసుకో. ఒకటే పాయింట్ వచ్చింది అయితే మీకు. మొహం మండ అది చెప్తే 2 పాయింట్లు వస్తున్నాయి కదా. మొహం మండ. మీకు 2 పాయింట్లు వస్తే మీరు గెలిచిపోతారు. చిన్నపిల్లలకి స్నానం అయినాక ఏం వేస్తారు? పౌడర్ వేస్తారు. అక్కడ ఉన్న పదాలకి చిన్న పిల్లలకి స్నానం తర్వాత ఏం చేస్తారు అనడానికి సంబంధం ఏంది? నీకు కూడా సైట్ ఉందా ఏంది? ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పినప్పుడు సాడీలు. సాడీలు చెప్పడం. పాయింట్ వచ్చింది. ఫేస్ లో నోస్ కి ఉంటది. ఆడ ఏముంది నువ్వు చెప్పింది ఏంది మేడం? చిన్నప్పుడు, ఇప్పుడైనా మళ్ళీ చెడ్డీలు. ఇంట్లో నువ్వు బాగా విసిగిస్తే మీ అమ్మ నిన్ను ఏం చేస్తుంది? తిట్టడం కాకుండా ముక్కు పిండుతుంది. ముక్కు పక్కన స్మైలింగ్ చేసినప్పుడు ఏముంటది? బుగ్గలు. బుగ్గర్ని ఇంకొకటి వేలో చెప్పు. చెంప. అప్పుడు మీ అమ్మ వచ్చి చెంప పలుకుతుంది. 5 ఇంకా దాన్ని అదే ఇంకా చెప్పు. చెంప చూసుకో. చెంప చెల్లుమంది. 2 పాయింట్ పీకింది.
ఇప్పుడు ఎవరన్నా ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతుంటే నువ్వు గమ్మునుండు అని చెప్తాం నోరు కదా, మూసుకో. దాంట్లో ఇంకొక వర్డ్. నీ మూతి సగ చెప్ప. మూతి. ఫస్ట్ వన్ మూతి, సెకండ్ వన్ ఆపేసి కూర్చో నువ్వు గమ్మున. మూతి మూసుకో. ఇంకొకటి మూతి మడత పెట్టు. ఒక్కసారి మూతి మడత పెట్టి చెప్పు చెప్పి. ఏంటది మూతి మడత పెట్టడమ్మా? నీ మొహం మండ చెప్తే మూతి. మూతి మడత పెట్టడు ఏంటి నీ ఎంకమ్మా? ఏందో చెప్పు. మూతి ముడుచుకో పెట్టడం. మూతి ముడుచుకోవడం ఏదోటి ఏదోట. ఇది చదువు. చిన్నపిల్లలు వేసుకుంటారు చూడు అదే. చేడీలు చాడీలు తెలుసా? పద. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ డ్రా అయింది. డ్రా అయినప్పుడు దేవుడికి మీదే భారం. హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్ అండ్ టైల్స్. Congratulations, 3,000 rupees. సెకండ్ రౌండ్ రిషి కాలేజ్ అంటేనే బయట టాక్ ఏంటంటే సూపర్ టాలెంటెడ్ గర్ల్స్ ఉంటారు అని. సో టాలెంట్ ఎంత ఉంది, ఎవరికి ఉంది, ఎంత వరకు ఉంది అది తెలుసుకుందాం. టాలెంట్ బాగుంది, మా ఆడియన్స్ నుంచి ఓట్ వేసారు అనుకోండి, లక్కీ బోర్డ్ ఆడతారు. లక్కీ బోర్డ్ లో 3,000 రూపాయలు గెలుచుకోవచ్చు అప్పటికప్పుడు. ఇక్కడ ఉన్న టాలెంటెడ్ సింగర్స్ ముందుకు రండి. సింగర్స్ అంటే మీరు క్యాజువల్ గా ఆడుతూ పాడుతూ పాడుకునే సింగర్సా, లేకపోతే ఫ్యూచర్ లో నేను ప్లే బ్యాక్ సింగర్ అవ్వాలి, సంగీతం నేర్చుకున్నాను అన్నవాళ్ళు? ఆడుతూ పాడుతూ నేర్చుకున్న సాంగ్స్. నీకు ఒక ఛాన్స్ వస్తుంది, నీకు ఒక ఛాన్స్ వస్తుంది. పాటలు పాడండి. మీ ఇద్దరిట్లో ఎవరు బాగా పాడారో ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. రెడీ? సో ఫస్ట్. చుట్టమల్లే చుట్టేస్తుంది తొంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీ లోకమే నామై మరపు, చేతనైతే నువ్వే నన్నా పూరా, నా నిద్ర కల్లాసా నీవు ఇచ్చేసా, నీకోసం పల్సు వాకిలి కాసారా, నా ఆశలు పోగేసా, నీ గుండెకు వచ్చేసా, నీ రాకకు రంగం సిద్ధం చేసా, ఎందుకు పుట్టిందో పుట్టింది, ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది. మొన్ననే ఆ పాట వచ్చింది, అంతలోపు గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని లిరిక్స్ మొత్తం చదివేసుకున్నావు కూడా. ఇదే చదువుల మీద ఉంటే ఇంట్రెస్ట్, ఇప్పుడు IAS ఏదైనా. బ్యూటిఫుల్ వాయిస్ అన్న, వెరీ నైస్. అమ్మా లలిత, ఒక నాటు పాట వేసుకో. పొగరెక్కిన సింహం లాంటి మగడు కావాలి, చురకత్తిలో పదునుందా తనలో ఉండాలి, ఆ చూపుతో మంటలకి చెమటలు పట్టాలి, ఆ రడుగుల అందంతో ఓ చంపేసి తాళంటే నీవు రుద్దాలే, నైట్ అంతా కాళ్ళు పట్టాలే, నిద్రపోతుంటే జో కొట్టాలే, జాసే జా అతడి కోసం వెతుకుతూ రైలు ఎక్కేసాలే, జాసే జా ఒకడి కోసం నెరుగా ఈ ఊరొచ్చాలే. వాట్ ఎనర్జీ యార్. ప్రేమించేనా ప్రేమవా, పూరించే ఊహావా, ప్రేమించేనా ప్రేమవా, పువ్వల్లే పుష్పించే నేనేనా, అడిగా నన్ను నేనే నీవై, హృదయం అన్నదే ప్రేమించేనా ప్రేమవా, పువ్వల్లే పుష్పించే. దిస్ ఇస్ పాడతా తీయగా, దిస్ ఇస్ పాడతా నాటుగా. ఇద్దరు బ్యూటిఫుల్ గా పాడారు కాబట్టి ఇద్దరితో ఆడదాం గేమ్. తీసుకురండి లక్కీ బోర్డ్. ఇద్దరికి ఛాన్స్ కాబట్టి ఒక్కొక్క బాల్ తో ఆడదాం. ఎక్కడైతే అవుతుందో అంత డబ్బులు నీవి. ఓకే, 2,000 రూపీస్ గెలుచుకోవాలి. కానీ బాల్ ఒక్కసారి వెనక్కి వెళ్ళిందా తిరిగి రాదు. జాగ్రత్తగాడు. ఈ ఆట మొత్తం 20 సెకండ్స్ లో ఫినిష్ చేయాలి. టైం స్టార్ట్స్ నౌ.
500 rupees. All the best, and your time starts now. Five. బాగా పాడావు కాబట్టి I don't want to disappoint you. I'm giving you 500. And because you won, I'm giving you 500 more. సింగింగ్ అయిపోయింది కాబట్టి డాన్స్ లో మాకంటే టాలెంటెడ్ ఎవరు లేరు ఇక్కడ అన్నవాళ్ళు ముందుకు రండి. పాటలు కంటిన్యూగా చేంజ్ అవుతూ ఉంటాయి, దాని తగ్గట్టు మీ ఎక్స్ప్రెషన్స్ అండ్ మీ డాన్స్ చేంజ్ అవుతూ ఉండాలి. ఎవరైతే పర్ఫెక్ట్ గా చేస్తారో వాళ్ళకి కూడా టేక్ ఎ పొజిషన్ అండ్ మ్యూజిక్ స్టార్ట్స్ నౌ. నైస్, గుడ్ ఎనర్జీ. సో ఇద్దరిట్లో ఎవరు విన్నర్ అనేది మా ఆడియన్స్ చెప్తారు. ఎవరికన్నా ఒకరికే వేయాలి మీరు ఓటు. జ్యోతికి ఎంతమంది ఓట్ చేస్తున్నారు చేయొద్దండి. ఓకే, జ్యోతికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఓట్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఆర్తికాకి ఎంతమంది ఓట్లు వేస్తున్నారు? యునానిమస్. కంగ్రాచులేషన్స్ జ్యోతి. Your time starts now. ₹1,000. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఎవరైతే నిన్నైతే సెలెక్ట్ చేస్తానంట లోపలికి రా. ఈవిడ ఏదైతే ఎనర్జీతో అప్పటి నుంచి ఉందో అదే డాన్స్ ఇక్కడ చూపెట్టండి. లాస్ట్ రౌండ్ లో మిమ్మల్ని పిలిచేస్తా. మ్యూజిక్. మ్యాటర్ ఏంటంటే ఈ ఊగే బాల్ ఉంది కదా, ఈ ఊగే బాల్ ఒక టీం నుంచి అలా వేస్తే ఇక్కడ ఉన్న ముఖం మీద దాకి ఈ గ్లాస్ పడిపోతుంది. కానీ మీరు గ్లాస్ కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుని ఆడవరకు వెళ్ళి ఆ లైన్ దాటిన తర్వాత చేయి పట్టుకొని ఆ గ్లాస్ అడ పెట్టాలి. ఇది తీసుకెళ్తే 100, ఇది 50, ఇది 100. యువర్ టైం స్టార్ట్ నౌ. Life is summa. Chiro, giro, shirto, skirto, we say they na. A country dress I na. I feast and pinche beauty address yet kada edurena. Metro naina. Boom 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 boom. Di papalele kapote dum dum dum. Low cardiac oxygen andam. So run. Put your hands up and say let's have some fun. Run. Gotta win the heart of every sexy woman. 5 4 3 2 1. 1 2 3 4 5 6 7 8 9 into 50 అంటే 450. 450 మీ స్కోర్ 450 దాటితే వాళ్ళు బాగా వేసి పడగొడితే మీరు గెలుస్తారు. జాగ్రత్తగా ఆడితే మీరు గెలుస్తారు. వచ్చే టికెట్ పొజిషన్ 3 2 1 గో. లాలు పూల సెట్టు కింద లబ్బరు గజల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లి. పూల సెట్టు
లబ్బరు గాజుల లిల్లీ లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల నెల్లి ఏ టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే తిల్లు ఏ టిప్పరు లైట్లే కళ్ళు లిక్కరు కంటే థ్రిల్లు ఏ గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జుల మొగలు తిన్ను మారు 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 చిల్లా కే మార్ గ్రౌండ్ సాంగ్ కథా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా ఏ లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా గ్రౌండ్ సాంగ్ కథా చిచ్చా మీ స్కోర్ 500 వేస్తే మీరు గెలుస్తారు 50 100 150 200 250 కంగ్రాచులేషన్స్ 3000 రూపీస్. మా ఐశ్వర్య బియ్యం తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ రండి మేడం. Until next time, it's not a bye-bye, but keep watching and keep saying. Adavalu Meeku!